రాష్ట్ర వ్యాప్తంగా ఆటో డ్రైవర్ల బంద్ పిలుపు మేరకు ఆటో డ్రైవర్లు కదం తొక్కారు. నల్గొండ జిల్లా చెండూరులో ఆటో డ్రైవర్లు ధర్నా నిర్వహించారు. మహాలక్ష్మి పథకం ఉచిత బస్సు ప్రయాణంతో తాము ఉపాధి కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే ఆర్టీసీ ఫ్రీ జర్నీ పథకాన్ని రద్దు చేసి చనిపోయిన ఆటో కార్మికుల కుటుంబాలకు 15 లక్షలు అందజేయాలని రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో సిఐటియు, ఏఐటియుసి వివిధ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సాయిబాబా టెంపుల్ నుంచి రైతు బజార్ వరకు ఆటో కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈరోజు చూసుకుంటే దేశంలో మోడీ అనుసరిస్తున్నటువంటి కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు ఈరోజు నిరసనగా ఈరోజు కార్మిక సంఘాలన్నీ ఐక్యమై ఈరోజు దేశవ్యాప్తంగా సమ్మె చేస్తూ ఉన్నాం. ఈరోజు చూసుకుంటే ఆనాడు బ్రిటిష్ కాలం నుంచి పోరాటి సాధించుకున్నటువంటి 44 కార్మిక చట్టాలను ఈ 4 కోట్లుగా మార్చి కార్మికుల సంఘం పెట్టుకునే హక్కు లేకుండా కార్మిక ఈఎస్ఐ, పిఎఫ్ చట్టాలు వర్తింపజేయకుండా కార్మిక కనీస వేతనాలు అమలు చేయని పరిస్థితి ఈరోజు మోడీ 10 ఏళ్ల కాలం అనుభవిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. అదేవిధంగా ప్రభుత్వ రంగ సంస్థలైనటువంటి రైల్వే కావచ్చు, బిఎస్ఎల్ కావచ్చు, ఎల్ఐసి కావచ్చు, ఎయిర్పోర్ట్ కావచ్చు, ఇవన్నీ కూడా అమ్మేసి ఈరోజు ప్రైవేటీకరణ చేసి అదానీ అంబానీకి ధారదత్తం చేసేటువంటి పరిస్థితి ఉన్నది. జరిగే ఎన్నికల్లో నరేంద్ర మోడీని గద్దెదించకపోతే ఈ భారత కార్మిక వర్గానికి, సామాన్య ప్రజలకు ఎలాంటి మోక్షం లేదు. మోడీని నిరభ్యంతరంగా గద్దెదించాలి. వాళ్ళ ఆయన సాగనంపకపోతే ప్రజలకు మేలు లేదు, ప్రజలకు బతుకు లేదు అనేది ఈ సందర్భంగా రైతు సంఘం యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. పేరుతో వచ్చాడు, దృఢ సంకర భారత్ వారి పేరుతో వచ్చాడు, మేక్ ఇన్ ఇండియా పేరు చెప్పాడు, నిరుద్యోగ సమస్య పరిష్కారం చేస్తానని చెప్పాడు. అనేక రకాలైన మాటలు చెప్పేసి ఇవాళ అధికారులకు వచ్చిండు. అధికారులకు వచ్చిన తర్వాత ఇలా స్కీములలో పనిచేస్తున్న అంగన్వాడీ కావచ్చు, మధ్యాహ్న భోజనం కావచ్చు, ఆశా కావచ్చు, లేదా గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న ఎన్ఆర్ఎస్ సంబంధించిన స్కీములు కావచ్చు, ఈ రకమైన స్కీములన్నింటినీ ఇలా ప్రైవేటు పరం చేస్తాను చూస్తూ ఉండు. ఈ స్కీమ్లను రద్దు చేయడానికి చూస్తూ ఉన్నాడు, కార్పొరేట్ శక్తులకు ఇవ్వడానికి చూస్తూ ఉన్నాడు. అందుకోసమే మోడీ గారు నువ్వు వచ్చింది 10 సంవత్సరాల కాలం కార్మిక చట్టాలు వచ్చినాయి.